హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలక్ష్మి లోకల్ కిచెన్. టుడే రెసిపీ వచ్చండి తీపి కుడుములు అంటే బెల్లం కుడుములు. ఇవి చాలా తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా అలాగే ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఫెస్టివల్ టైంలో అండి మనం ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటాం కదండి, అలాంటప్పుడు ఇటువంటి ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా హెల్దీ కూడానండి. ఇవి ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి. మా వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. బెల్లం కుడుములు తయారు చేయడానికండి ముందుగానే గ్యాస్ వెలిగించుకుని పాన్ తీసుకున్నానండి. ఇది వీటెక్కుతుంది కదండి, ఇందులో 2 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసాను కదండి. నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఎక్కువ వద్దు, మరి 2 స్పూన్. నేను హాఫ్ కప్ అంటే ఒక 100 గ్రాముల బొంబాయి రవ్వ తీసుకున్నాను నేను. అది శుభ్రంగా వేయించుకోవాలండి. వేయించుకుంటే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ నెయ్యిలో వేగుతుంది కదండి, ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగింది. దీన్ని ఒక గిన్నెలో తీసేసుకుందాము. ఇప్పుడండి నేను అదే కప్పుతోనండి 2 కప్పు వాటర్ వేస్తున్నాను. ఎక్కువ వేయకూడదండి దీనికి. వాటరు 2 కప్స్ వేసుకోవాలి. వాటరు 2 కప్పులు వేస్తున్నానండి. వాటర్ వేసిన తర్వాత అండి ఇందులో బాగా మరుగుతున్నాయి కదండి, ఇందులో పెసరపప్పు అండి నేను కొంచెం తీసుకున్నాను. 2 స్పూన్లు తీసుకుని అరగంట ముందు నానబెట్టుకున్నాను ఈ పెసరపప్పుని. ఈ మరుగుతున్న వాటర్లో పెసరపప్పు వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత అండి నేను బెల్లం తీసుకున్నాను. కప్పు బెల్లం తీసుకున్నానండి. అంటే మనకి తీపి ఎక్కువ ఉంటే బాగుంటాయి కదండి ఈ బెల్లం కుడుములు. కప్పు బెల్లం తీసుకున్నాను నేను. అలాగే ఇలాచీ పౌడర్ కూడా వేస్తున్నాను. బెల్లం కరిగేంత వరకు, పాకం వచ్చేంత వరకు ఉంచుకోవాలి. మరీ పాకం అంత వచ్చేంత వరకు కాదు, కరిగేంత వరకు ఉంచుకోవాలి. కొబ్బరి తురుము వేస్తున్నానండి. కొబ్బరి తురుము కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ బెల్లం కుడుములు. బెల్లం మొత్తం కరిగిపోయింది కదండి. ఇప్పుడండి అవి మరుగుతున్నప్పుడు మనం ఈ రవ్వను వేయించిన రవ్వ ఉంది కదండి, అవి వేసుకుని బాగా కలుపుకోవాలి. దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకోవాలి. అయిపోయింది కదండి, దగ్గరికి గట్టి పడిపోతుందండి. మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని ఉంచుకుంటే గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిపోయిందండి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉంచుకుంటే లోపల మగ్గిపోతుంది. గట్టిగా అయిపోయింది కదండి. నేను ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లోకి ఇది తీసేసి ఈ మిశ్రమాన్ని తీసుకొని మనం ఉండ్రాళ్ళ కింద ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ తీపి ఉండ్రాళ్ళకండి నేను కొంచెం నెయ్యి రాసుకుంటున్నాను. నెయ్యి రాసుకోకపోయినా పర్వాలేదు, కొంచెం నెయ్యి రాసుకునండి ఉండ్రాళ్ళ కింద, కుడుముల కింద ప్రిపేర్ చేసుకోవాలి. చిన్న చిన్న ఉండల కింద. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, హెల్తీగా ఉంటాయి. అలాగే మనకి 5 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ అయిపోద్దండి. ఇవి చాలా మంచిది కూడాని. మొత్తం కుడుములన్నీ ప్రిపేర్ చేసేసుకున్నానండి నేను. ఈ కుడుములండి నేను ఇడ్లీ పాత్ర రేక్ తీసుకుని దానికి కొంచెం నెయ్యి రాసి రైస్ కుక్కర్లో కానీ, ఒకవేళ ఇడ్లీ పాత్రలో కానీ, లేదా ఆవిరి కుడుములు ఉడకపెట్టుకుని దాంట్లో కానీ పెట్టుకుని ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. నేను ఒక గిన్నె తీసుకున్నానండి, రైస్ కుక్కర్ గిన్నె తీసుకున్నాను. అందులో వాటర్ పోసి ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసి ఈ ఇడ్లీ పాత్ర రేకు పెడుతున్నానండి. ఇడ్లీ పాత్ర రేకు పెట్టండి. దీంట్లో మనం ఉండ్రాలు చేసుకున్నాం కదండి, ఆ ఉండ్రాల్ని ఇందులో పెడుతున్నాను. మొత్తం అన్నీ పెట్టేసుకునండి మూత పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు ఉడకనిస్తే ఉడికిపోతాయండి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచాలి. ఇలా ఉడకబెట్టడం వల్ల అండి కుడుములు చాలా బాగుంటాయి. ఉడికిపోయినాయి కదండి,
కొంచెం చల్లారిన తర్వాత వేడి తగ్గిన తర్వాత కుడుముల్ని ప్లేట్లో తీసేసుకుందాం. ఇంకోటి పూర్తిగా చల్లారిపోయినాయి చూసారా ఈ బెల్లం కుడుములు. ఈ బెల్లం ఉండ్రాళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్దీ కూడా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి నేను సర్వింగ్ ప్లేట్లో తీసేస్తున్నాను. నేను ఇవి తయారు చేసినప్పుడు అనుకున్నాను ఇవి మెత్తగా ఉంటాయి, అంటుకుపోతాయి చేతికి అనుకున్నాను. కానీ చాలా బాగున్నాయండి. అదేవిధంగా అంతే టేస్ట్ కూడా ఉన్నాయి. చూసారు కదండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బెల్లం ఉండ్రాళ్ళని. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మా వీడియో కనుక నచ్చితే మీ కామెంట్స్ పెట్టి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరి వరకు స్కిప్ చేయకండి.